Welcome back to Revision Charts. Top most 100 questions in physics part 2. Question number 11. Which of the following is used in nuclear reactors as a moderator? న్యూక్లియర్ రియాక్టర్లలో మితకారిక్గా దేన్ని ఉపయోగిస్తారు? ఏ థోరియం, బి గ్రాఫైట్, సి రేడియం, డి ఆర్డినరీ వాటర్. ఆన్సర్ బి గ్రాఫైట్. న్యూక్లియర్ రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడానికి మితకారికగా గ్రాఫైట్ లేదా బారాజలం ఉపయోగిస్తారు. ఇది గొలుసు చర్యను నియంత్రణలో ఉంచుతుంది. క్వశ్చన్ నంబర్ 12. ద బ్లూ కలర్ ఆఫ్ ది క్లియర్ స్కై ఈజ్ డ్యూ టు. ఆకాశం నీలం రంగులో కనిపించడానికి కారణం. ఏ డిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, కాంతి వివర్తనం, బి డిస్ప్రెషన్ ఆఫ్ లైట్, కాంతి విక్షేపణం, సి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, కాంతి పరావర్తనం, డి స్కాటరింగ్ ఆఫ్ లైట్, కాంతి పరిక్షేపణం. ఆన్సర్ డి స్కాటరింగ్ ఆఫ్ లైట్, కాంతి పరిక్షేపణం. వివరణ: సూర్యరశ్మి వాతావరణంలోని అణువుల వల్ల పరిక్షేపణం చెందుతుంది. తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న నీలం రంగు ఎక్కువగా పరిక్షేపణం చెందడం వల్ల ఆకాశం నీలంగా కనిపిస్తుంది. క్వశ్చన్ నంబర్ 13. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అబ్సల్యూట్ జీరో టెంపరేచర్? పరమశూన్య ఉష్ణోగ్రత విలువ ఎంత? ఏ 0 డిగ్రీ సెల్సియస్, బి -273.15 డిగ్రీ సెల్సియస్, సి 100 డిగ్రీ సెల్సియస్, డి 273.15 డిగ్రీ సెల్సియస్. ఆన్సర్ బి -273.15 డిగ్రీ సెల్సియస్. దీనినే పరమశూన్య ఉష్ణోగ్రత అంటారు. ఈ ఉష్ణోగ్రత వద్ద పరమాణువుల కదలిక పూర్తిగా ఆగిపోతుంది. కెల్విన్ స్కేల్లో ఇది 0 డిగ్రీ కెల్విన్కి సమానం. క్వశ్చన్ నంబర్ 14. ఏ ట్రాన్స్ఫార్మర్ ఈ యూజ్డ్ టు. ట్రాన్స్ఫార్మర్ను దేనికోసం ఉపయోగిస్తారు? ఏ కన్వర్ట్ ఏసీ టు డీసీ, ఏసీని డీసీగా మార్చడానికి. బి కన్వర్ట్ డీసీ టు ఏసీ, డీసీని ఏసీగా మార్చడానికి. సి స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ ఏసీ వోల్టేజ్, ఏసీ వోల్టేజ్ని పెంచడానికి లేదా తగ్గించడానికి. డి జనరేట్ ఎలక్ట్రిసిటీ, విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి. ఆన్సర్ సి స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ ఏసీ వోల్టేజ్, ఏసీ వోల్టేజ్ని పెంచడానికి లేదా తగ్గించడానికి. వివరణ: ఏసీ వోల్టేజ్ని పెంచడానికి లేదా తగ్గించడానికి ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ అయస్కాంత ప్రేరణ సూత్రంపై పనిచేస్తుంది. ఇది కేవలం ఆల్టర్నేటింగ్ కరెంట్ వోల్టేజ్ని మార్చడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. క్వశ్చన్ నంబర్ 15. ఆయిల్ రైజెస్ అప్ ది విక్ ఇన్ ఏ ల్యాంప్ బికాస్ ఆఫ్. దీపపు వత్తిలో నూనె పైకి పాకడానికి కారణం. ఏ సర్ఫేస్ టెన్షన్, తలతన్యత, బి క్యాపిలరీ యాక్షన్, కేశనాళిక ప్రక్రియ, సి విస్కాసిటీ, స్నిగ్ధత, డి గ్రావిటీ, గురుత్వాకర్షణ. ఆన్సర్ బి క్యాపిలరీ యాక్షన్, కేశనాళిక ప్రక్రియ. వివరణ: వత్తులోని సన్నని రంధ్రాల ద్వారా ద్రవాలు పైకి పాకడాన్ని కేశనాళిక ప్రక్రియ అంటారు. దీనివల్లే దీపంలోని నూనె పైకి చేరుతుంది. క్వశ్చన్ నంబర్ 16. విచ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ టీవీ రిమోట్ కంట్రోల్స్? టీవీ రిమోట్ కంట్రోల్స్లో ఏ విద్యుదయస్కాంత తరంగాలను ఉపయోగిస్తారు? ఏ అల్ట్రావైలెట్, అతి నీలలోహిత, బి రేడియో వేవ్స్, రేడియో తరంగాలు, సి ఇన్ఫ్రారెడ్, ఇన్ఫ్రారెడ్, డి ఎక్స్రేస్, ఎక్స్ కిరణాలు. ఆన్సర్ సి ఇన్ఫ్రారెడ్. టీవీ రిమోట్ కంటికి కనిపించని ఇన్ఫ్రారెడ్ కిరణాలను పంపించడం ద్వారా పనిచేస్తాయి. ఇది తక్కువ దూరం మాత్రమే ప్రయాణిస్తాయి. క్వశ్చన్ నంబర్ 17. షార్ట్ సైడ్నెస్ ఆర్ మయోపియా కెన్ బి కరెక్టెడ్ బై యూజింగ్. అశ్వదృష్టిని ఏ కటకం ఉపయోగించి సరిచేయవచ్చు? ఏ కాన్వెక్స్ లెన్స్, కుంభాకార కటకం, బి కాన్కేవ్ లెన్స్, పుటాకార కటకం, సి బయోఫోకల్ లెన్స్, ద్వినాభి కటకం, డి సిలిండ్రికల్ లెన్స్, స్తూపాకార కటకం. ఆన్సర్ బి కాన్కేవ్ లెన్స్, పుటాకార కటకం. వివరణ: అశ్వదృష్టి ఉన్నవారికి దగ్గరి వస్తువులు కనిపిస్తాయి కానీ దూరపు వస్తువులు కనిపించవు. కాంతి కిరణాలను కేంద్రీకరించడానికి పుటాకార కటకాన్ని ఉపయోగిస్తారు. క్వశ్చన్ నంబర్ 18. ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈజ్ మ్యాక్సిమమ్ ఇన్. ధ్వని వేగం దేనిలో అత్యధికంగా ఉంటుంది? ఏ ఎయిర్ గాలి, బి వాటర్ నీరు, సి వాక్యూమ్ శూన్యం, డి స్టీల్ ఉక్కు. ఆన్సర్ డి స్టీల్ ఉక్కు. వివరణ: ధ్వని తరంగాలు ప్రయాణించడానికి యానకం అవసరం
కణాల సాంద్రత ఎక్కువగా ఉండే ఘనపదార్థాలలో ధ్వని వేగం అత్యధికంగా ఉంటుంది. శూన్యంలో ధ్వని ప్రయాణించదు. క్వశ్చన్ నంబర్ 19. విచ్ లా ఎక్స్ప్లెయిన్స్ ద లిఫ్ట్ ఆఫ్ అన్ ఎయిర్క్రాఫ్ట్? విమానం పైకి లేవడాన్ని ఏ నియమం వివరిస్తుంది? ఏ. ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్, ఆర్కిమిడిస్ సూత్రం. బి. బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్, బెర్నౌల్లీస్ సూత్రం. సి. పాస్కల్స్ లా, పాస్కల్ నియమం. డి. న్యూటన్స్ థర్డ్ లా, న్యూటన్ మూడవ నియమం. ఆన్సర్ బి. బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్, బెర్నౌల్లి సూత్రం. విమానం రెక్కల పైన గాలి వేగం ఎక్కువగా ఉండటం వల్ల పీడనం తగ్గుతుంది. కింద పీడనం ఎక్కువగా ఉండటం వల్ల విమానం పైకి లేస్తుంది. క్వశ్చన్ నంబర్ 20. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్? అయస్కాంత అభివాహం యొక్క ఎస్ఐ ప్రమాణం. ఏ. టెస్లా. బి. వెబర్. సి. హెన్రీ. డి. గాస్. ఆన్సర్ బి. వెబర్. వివరణ: ఒక తలం గుండా ప్రసారించే మొత్తం అయస్కాంత బలరేఖల సంఖ్యను అయస్కాంత అభివాహం అంటారు. దీని ప్రమాణం వెబర్. అదే అయస్కాంత ప్రేరణకు అయితే టెస్లా ప్రమాణం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.